జూనియర్ ఎన్టీఆర్ దివంగత నందమూరి తారక రామారావు పోలికలను పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో రాణిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల క్యాంపెయిన్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో చాలా పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఏ హీరో చేయని సాహసం చేశారు. ఓ రాజకీయ పార్టీ కోసం ప్రచారం చేస్తూ వచ్చారు ఆయన. 2009 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కోసం క్యాంపెయిన్ చేశారు. చాలా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర నుంచి ఆ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. క్యాంపెయిన్ జరుగుతున్న సమయంలో ఆ తర్వాత ఒక యాక్సిడెంట్లో ఆయన గాయపడడంతో ఆ తర్వాత మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో పర్యటన చేయడం వాయిదా పడిపోయింది. బట్ ఉత్తరాంధ్రలో మాత్రం ఎన్నికల క్యాంపెయిన్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. కేవలం ఎన్నికల సమయంలో క్యాంపెయిన్ చేసి ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 2009 తరువాత తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ యాక్టివ్ రోల్ తీసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ క్రమంగా పార్టీకి దూరం అవుతూ వచ్చారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకి దూరం అవుతూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా పక్కన పెట్టేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య వివాదం ఉంది ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలోనూ అక్కడో ఇక్కడో రకరకాల వెబ్సైట్లోనూ వస్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఎవిడెన్సు అటువంటి ఆ వాదనకు బలం ఎక్కడ చూపించే విజువల్ కానీ అటువంటి సంఘటనలు కానీ ఏం లేవు. కానీ పార్టీకి మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. చివరి రోజుల్లో హరికృష్ణ లాంటి వాళ్ళు కూడా తన కుమారుణ్ణి కావాలని పక్కన పెడుతున్నారు, తన కుమారుణ్ణి తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు, నారా లోకేష్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అంటూ సన్నిహితుల దగ్గర బాధపడినట్లుగా వార్తలు వచ్చాయి. సో ఇది గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాలని తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కోరుకుంటూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుంటుంది అంటూ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా ఆయన అరెస్టును ఖండించలేదు, ఎక్కడ ఆ అరెస్టు పైన ఎక్కడ స్పందించలేదు. ఇది తెలుగుదేశం పార్టీలోని నారా లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని అమితంగా ఇష్టపడే వాళ్ళకి చాలా కోపం తెప్పించింది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ఎందుకు స్పందించలేదో వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ని అడగండి అంటూ కామెంట్ చేశారు. సో జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన పట్ల, జూనియర్ ఎన్టీఆర్ ఆ అంశం పైన స్పందించకపోవడం పట్ల టీడీపీలో చాలా ఆగ్రహం ఉంది అనే విషయం అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను బట్టి చూస్తే మనకు అర్థమైంది. సో టీడీపీ అధినేత అరెస్టు పైన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అనేది ఒక చర్చ. స్పందించకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పట్ల ప్రవర్తించిన తీరు కారణం అనేది జూనియర్ అభిమానులు, జూనియర్ సన్నిహితులు చెప్పే మాట. ఆయన్ని ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతే కూడా కనీసం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడరా, అటువంటి వ్యక్తి పార్టీకి ఎందుకు అవసరం అనేది తెలుగుదేశం పార్టీలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిగతా వాళ్ళ అయినది. కానీ జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఇక పూర్తిగా ఆయన్ని వదిలించేసుకుందాం, ఇంకా ఆయన అక్కర్లేదు మనకి అనే ఒక అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ వచ్చిందా లాంటి అభిప్రాయం కలుగుతోంది తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పైన ఏ రకమైన అభిప్రాయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి, తెలుగుదేశం పార్టీని బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్గా ఉన్నా, జూనియర్ ఎన్టీఆర్తో క్లోజ్ రిలేషన్ తెలుగుదేశం పార్టీ మెయింటైన్ చేసినా అది నారా లోకేష్కి ప్రమాదం అవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీయే జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెడుతుంది ఇలాంటి ఇంప్రెషన్ జనరల్గా ఎవరికైనా కలుగుతుంది. ఎందుకంటే నారా లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్తో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది అనే విషయం అర్థమవుతుంది. దానిలో భాగంగానే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు, దూరం జరిపారు. ఆయన సినిమాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చేశారు. అలాంటి ఆరోపణలు కూడా కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తూ వచ్చారు. సో ఆయన సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే సినిమా బాగాలేదు అంటే ఒక క్యాంపెయిన్ చేశారు. గతంలో చాలా సినిమాలకు అటువంటి క్యాంపెయిన్ జరిగింది. ఆ క్యాంపెయిన్ జనరల్గా హీరోల మధ్య ఫ్యాన్స్ వారు ఉంటుంది. బట్ ఆ క్యాంపెయిన్ జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్గా తెలుగుదేశం పార్టీ నుంచి జరిగింది అనేది జూనియర్ ఎన్టీఆర్ కూడా నమ్ముతున్న మాట. ఈ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న వాతావరణం కనపడుతుంది. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. సో ఇప్పుడు ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించండి అంటూ బాలకృష్ణ ఆదేశించటం చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలని, అన్ని శక్తుల్ని కూడగట్టుకుని పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ఓ పక్క వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు, ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా అవసరమైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతోంది. సో అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి అనే ఒక ప్రయత్నం, అటువంటి ఒక ఆలోచన, అటువంటి ఒక పొలిటికల్ ఎజెండాతో తెలుగుదేశం పార్టీ వెళ్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ని కూడా తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్కి తీసుకురావాలి అనే ఒక వాదన తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్న క్రమంలో
జూనియర్ ఎన్టీఆర్ని ఇక్కడితో వదిలించుకోవాలనే నిర్ణయానికి పార్టీ వచ్చింది అనే అభిప్రాయానికి బలం చేకూర్చేలా ఈరోజు బాలకృష్ణ బిహేవ్ చేశారు. అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల బాలకృష్ణకు కలిగిన అసౌకర్యం ఏంటి? అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇది మొదటిసారి చేసింది కాదు. గతంలో చాలా సందర్భాల్లో వర్ధంతుల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పైగా ఆ ఫ్లెక్సీల్లో కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, రామారావు గారు కూడా ఉన్నారు, కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ వద్దనుకుంటుందా? వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వద్దనుకుంటుందా? బాలకృష్ణ గారు వద్దనుకుంటున్నారా? అక్కడ తీసేసిన ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, సీనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా ఉన్నారు. ఆ ఫ్లెక్సీలను కూడా ఘాట్ దగ్గర నుంచి తొలగించేశారు. అలా తొలగించండి ఆదేశాలు ఇచ్చింది బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు. సో బాలకృష్ణ ఈ ఆదేశాలు ఇవ్వడంతో ఇక తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ని వద్దనుకుంటోంది అనే విషయం అఫీషియల్గా కన్ఫామ్ అయినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వద్దనుకోవడం వెనుక కారణం భయమా, ఇన్సెక్యూరిటీయా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ చెప్పారు, పార్టీ కోసం పనిచేయాలా లేదా, ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయాలా లేదా అనే విషయం పైన మేము కుటుంబంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అన్నారు. ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణ్ రామ్ కావచ్చు మాట్లాడిన సందర్భాలు లేవు. పార్టీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వకపోవచ్చు, పార్టీకి అనుకూలంగా స్పందించకపోవచ్చు, కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు. ఆ మాటకు వస్తే ఎన్నికల సమయంలో క్యాంపెయిన్ చేసిన తర్వాత వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు బాలకృష్ణ ఈ చర్య ద్వారా ఇక పూర్తిగా వాళ్ళని వద్దనుకుంటున్నారు అంటే ఒక అభిప్రాయానికి బలం చేకూరుతోంది. ఈ అంశం పైన జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. సో తెలుగుదేశం పార్టీ ఈ ఒపీనియన్కి రావడానికి, జూనియర్ ఎన్టీఆర్ని వద్దనుకోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ సభల్లో నారా లోకేష్ యువగలం యాత్ర ప్రారంభ సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలు కనపడుతున్నాయి, జెండాలు కనపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకురండి, జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయించండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ సభల్లో జెండాలు ఫ్లెక్సీలు చూపిస్తున్నారు. అలా జెండాలు ఫ్లెక్సీలు చూపించిన వాళ్ళను కార్యకర్తలు చితకబాదుతున్నారు. 2-3 చోట్ల ఇటువంటివి జరిగాయి. సో దాని ద్వారానే ఒక ఇండికేషన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఈరోజు బాలకృష్ణ మాటల ద్వారా తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ని వద్దనుకుంటోంది అనే విషయం అర్థమవుతోంది. సో ఇది మన విశ్లేషణ అయితే. దీనిపైన కొద్దిసేపటి క్రితం లక్ష్మీపార్వతి కామెంట్ చేశారు. ఆమె చేసిన కామెంట్ ఏంటి అంటే, వాడుకుని వదిలేయటం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల కోసం వాడుకున్నారు, ఎన్నికల క్యాంపెయిన్ కోసం వాడుకున్నారు, మొత్తం కుటుంబాన్ని ఎన్నికల క్యాంపెయిన్ కోసం వాడుకున్నారు. ఈరోజు కొడుక్కి అడ్డొస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ని వదిలేస్తున్నారని కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఆ వ్యక్తిగతంగా చేసిన కామెంట్గానే ఉండొచ్చు, కానీ ఆ కామెంట్కు బలం చేకూర్చేలాగే జరుగుతున్న పరిణామాలన్నీ ఉన్నాయనే విషయం అర్థం చేసుకోవచ్చు.